2025 మార్చి నెల 30వ తేదీలో వచ్చే ఉగాదికి శ్రీశైలం చేరుకునేందుకు కర్ణాటక భక్తులు వేల సంఖ్యలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పాదయాత్ర సాగిస్తున్నారు. నిన్నటి నుండే అన్నదానాలు దారి వెంట భక్తాదుల కొరకు ఏర్పాటు చేశారు. ఉగాదికి 10 రోజుల ముందు నుండి అన్నదానాలు జరుగుతాయి. మన తెలుగువారు కూడా వారితో పాటు శ్రీశైలంకు వెళుతూ ఉంటారు. కానీ ఎండ తీవ్రతను తట్టుకునేవారే వెళ్ళాలి, కానీ మెతకవారు వెళ్ళరాదు. కర్ణాటక శివభక్తులు మహాభక్తిపరులు మరియు ఎండకు కూడా నడవగలిగే శక్తి గలవారుగా ఉంటారు. వారికి దారి పొడవునా మన తెలుగువారు సాదరంగా ఆహ్వానిస్తూ భోజనాలు, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ళ ప్యాకెట్లు, పెరుగన్నం ప్యాకెట్లు ఇలా తమ భక్తి కొలది వారికి ఇచ్చి తమ సేవను భక్తిని చాటుకుంటుంటారు. 100 కిలోమీటర్ల దూరం నుండి ఇంత ఎండకు తమ మొక్కుబడి ప్రకారం శివకాడిని మోసుకుంటూ ఎత్తుకాళ్ల కట్టెలతోనూ కష్టపడి ప్రయాణమై శ్రీశైలం వెళుతూ ఉంటారు. ఇటువంటి మహాభక్తులను మన తెలుగువారు కూడా భక్తితో వారిని వివిధ రకాలుగా సేవ చేసి గౌరవంగా శ్రీశైలానికి పంపుతూ ఉంటారు. ఓం నమః శివాయ.